రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్ల ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మాణం చేస్తానడం ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులు పెట్టడమే అని పలువురు వ్యక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా అందించవచ్చునని అభిప్రాయపడ్డారు. బనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతి పురస్కరించుకుని నదుల అనుబంధానం అన్న అంశపై మేధావులతో గాంధీనగర్ ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు, కంభంపాటి పాపారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయన్నారు. రైతులు, రైతు సంఘాలు సంఘటితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 82,000 కోట్లతో బనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలు పర్యవేక్షించుకోకుంటే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఏ ప్రభుత్వాలకైనా వారి ప్రభుత్వ కాల పరిమితిలో పూర్తి చేయలేని ప్రాజెక్టులపై సొంత నిర్ణయాలు చేసే అధికారం లేదన్నారు. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారన్నారు. కొరత అన్నది మొట్టమొదటిగానే మనకి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మా ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉండేవారు. తర్వాత అప్పుడు మన ఓటి సోమేశ్వరరావు గారు కూడా అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. అందరి సహకారంతో అప్పుడు మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఫెడరేషన్స్ వారు కూడా ఉన్నారు. అప్పుడు వంతుల వారీగా చేసి మీరు తక్కువైనా కూడా వంతుల వారీగా పొదుపుగా రైతులందరి సహకారంతో, అదేవిధంగా మన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారు నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ చాప్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు వచ్చేవారు. వారిలో యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పారు మన లక్ష్మీనారాయణ గారు, ఆయన కవి కాదన్నారు, రచయిత కాదన్నారు. బట్ అది ఆయన రచయితలు మనందరికన్నా కూడా మంచి రచయిత. సో జలదర్శన పుస్తకం అది ఒక రూపంలో తీసుకొచ్చినప్పుడు నాతో కలిసి ఆ పుస్తకాన్ని నన్ను కూడా ఒకసారి వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేయమని కూడా అనడం జరిగింది. ఆ పుస్తకం చదివినప్పుడు ఏమవుతుందంటే అది ఒక ఇంజనీర్ రాసిన పుస్తకం కన్నా అమోఘంగా ఉంటుంది. అది యాక్చువల్గా అన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా అది ఒక బైబిల్ లాంటి దాంట్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక వివరాలు కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన ఈ మన పటాలు కానివ్వండి, దాని తర్వాత వాటి యొక్క ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, చాలా విస్తీకరంగా చాలా బాగుంది, మంచి పుస్తకం. అప్పుడు అంత మంచి పుస్తకానికి దానికి ఇనాగ్రేషన్ చేయడానికి ఒక వేదిక కావాలని అడిగినప్పుడు అప్పుడు నాకు వారితో ఉన్న అనుభవంతో ఆ పేరుతోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో అప్పుడు ఒక సమావేశ వేదిక పెద్ద ఒక ఆడిటోరియం ఉంటే దాన్ని వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ పుస్తకం అందరి మన్ననలు కూడా పొందింది. విశాలంగా కూడా పబ్లిష్ చేశారు. ఈరోజు ఎంత మన్ననలు పొందిందంటే ఆ పుస్తకం కాపీ కూడా మనకి కొనుక్కుందామన్నా దొరకంత అది మనం ప్రచురించిన కాగిత పుస్తకాలన్నీ కూడా అందరూ దాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. అంత ఎంఎస్ కోల్ ప్రచురించింది. అంత మంచి పుస్తకం. ఈరోజు కూడా మా ఇంజనీర్లు కూడా ఆ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది వారితోటి ఉన్న అవిరామ సంబంధం. ఇంకొకటి ఏంటంటే ఆయన రైతు నాయకుడు. నేను కూడా ఏంటంటే ఈ వేదికలో నా మనసులో మాటలు కూడా చెప్పాలి కాబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డనే. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్పిల్ దగ్గర కంతుమూరి గ్రామంలోని ఒక బిలో మిడిల్ క్లాస్ రైతు బిడ్డగా నేను ఇది రంగంలో రావడం జరిగింది. నేను మొన్న ఈ మధ్యగా సరార్దర్ కాటన్ బర్త్డే జరిగిందన్నమాట. ఆ బర్త్డే జరిగినప్పుడు నేను గర్వంగా చెప్పాను, నేను ఆయన ప్రోడక్ట్ ఆర్థర్ కాటన్ గారి ప్రోడక్ట్ నేను ఆయన అక్కడ ఆమెకట్ట కడతామని నా తండ్రి గారు నన్ను ఇంజనీరింగ్ చదివించడానికి అవకాశం కలిగింది కాబట్టి వారికి ఎప్పుడు
నిబద్ధమై ఉండాలి అని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది.